రియాక్టింగ్ టు బాస్ మూవీస్. రాష్ట్రం అంతా తుఫాను వరదలు వచ్చి అల్లకల్లోలం అయిపోతా ఉంటే అప్పుడు రిలీజ్ అయింది. స్టిల్ థియేటర్ కి జనాలు మొత్తం వరదలు లెక్క వచ్చిరు, కుర్చీల మీద కూర్చొని మరి సినిమా చేసారు, ఇండస్ట్రీ హిట్ చేసారు. జనాలు సినిమా టికెట్ల కోసం చొక్కాలు దించుకున్నారు, ఎముకలు ఎరగొట్టుకుని మరి సినిమా కోసం వెయిట్ చేసిన రోజులు. ఎక్సలెంట్ సినిమా, వన్ ఆఫ్ ద గ్రేట్ సినిమా. అసలు ఊరిని కాపాడే సీన్స్ అయినా, ఆ కౌబాయ్ సీన్స్ అయినా, ఆ చేజింగ్ సీన్స్ అయినా సూపర్ ఉంటాయి. అసలు ఒక మామూలు ఫ్యామిలీ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనత మన బాస్ ది. ఈ సినిమా ఒక అద్భుతం. అసలు యమలోకం సీన్స్ గానీ, ఆ ఇన్నోసెంట్ చిరంజీవి గానీ, గట్టిగా మాట్లాడితే దరువు మూవీ కాన్సెప్ట్ కూడా ఈ సినిమా నుంచి తీసుకుందే. మద్యపాన నిషేధం, ఊరిని బాగుపరచుకోవడం, ఈ రెండు కాన్సెప్ట్ల పైన వచ్చిన గ్రేటెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చెప్పి ప్రూవ్ చేసిన ఒక గ్రేటెస్ట్ మూవీ. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటలు రాని చెవులు వినిపడిన ఒక పాపని సేవ్ చేయడం సినిమా ఉంటది. చిరంజీవి ముట్టుకుంటే చాలు ఇండస్ట్రీ హిట్ అయ్యే రోజులు అవి. చిరంజీవి తీసిన ది బెస్ట్ లవ్ స్టోరీ అంటే ఇదే. సాంగ్స్ అయితే గోల్డ్. అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలచి. ఒక కామెడీ డిటెక్టివ్ రోల్ లో నటించలేదు, జీవించిండు. కామెడీ అయితే టెక్స్ట్ బుక్స్ రాసుకోవచ్చు. గోల్డ్. ది మోస్ట్ ఇన్స్పైరింగ్ మూవీ ఆఫ్ బాస్. యూత్ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ప్రూవ్ చేసిన మూవీ. తెలుగు కమర్షియల్ సినిమా రూపురేఖల్ని మొత్తం మార్చేసిన ఒక ఎక్సలెంట్ సినిమా. రివెంజ్ మాత్రం అల్టిమేట్ ఉంటది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూసి ఒక్కరని ఏడవకపోతే కింద వచ్చి కామెంట్ చేయండి, నా పేరు మార్చుకుంటా. లాలో ఉన్న లూప్ హోల్స్ కానీ, లీగల్ సిస్టమ్ లో ఉన్న బొక్కల గురించి కానీ ఈ సినిమా మాట్లాడుతుంది. ఎస్పెషల్లీ సినిమా మొత్తం ఉరి శిక్ష గురించి నడుస్తూ ఉంటది. ది మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. లిటరల్ గా 6 ఇండస్ట్రీస్ ఇన్ రో. 1987 లో పసివాడి ప్రాణం, 1988 లో యముడికి మొగుడు, 1989 లో అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, 1990 లో జగదేవ్ వీరుడు అతిలోక సుందరి, 1991 లో గ్యాంగ్ లీడర్, 1992 లో గరణ మొగుడు. అప్పటి వరకు హైయెస్ట్ పేయింగ్ అమితాబ్ బచ్చన్ ఉంటే ఆయన క్రాస్ చేసి మరి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిండు. ఆయన లాస్ట్ ఇండస్ట్రీ హిట్ వచ్చేసి ఇంద్ర 2002 లో వచ్చింది. చిరంజీవి గొప్పతనం చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు, ఒక బుక్ సరిపోదు, ఒక డే మొత్తం చెప్పమన్నా చెప్తా. అంత గ్రేటెస్ట్ హిస్టరీ అనేది. ఇప్పుడు వస్తున్న చాలా మంది నిబ్బాగాలకి, జెన్జీ కిడ్స్ కి పాపం ఆయన గురించి తెలియక ఏవో మీమ్స్ చేసుకుంటారు కానీ హీఈస్ గ్రేటెస్ట్ ఎవర్. హీఈస్ ద ఓజీ. ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్, ఒక అమితాబ్ బచ్చన్, ఒక మోహన్ లాల్, ఒక మమ్ముటి, ఈ అందరిని మిక్స్ చేసి బయటకు వచ్చిన మనిషి మెగాస్టార్.